హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో క్విక్గా డిస్కస్ చేస్తాను. ఇవాళ వచ్చేసి మనకి 3 జూన్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి అగ్ని-1 మిసైల్. సో ఎస్టర్డే వచ్చేసి అగ్ని-1 మిసైల్ని లాంచ్ చేశారు కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. ఇక్కడ చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయన్నమాట. ఆ ఫ్యాక్ట్స్ అని కూడా హైలైట్ చేస్తాను, అవైతే నోట్ చేసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, రీసెంట్లీ సక్సెస్ఫుల్ ట్రైనింగ్ లాంచ్ ఆఫ్ ది మీడియం రేంజ్. సో ఇది ఇంపార్టెంట్, మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్. ఇట్స్ ఏ బలిస్టిక్ మిసైల్, నాట్ ఏ క్రూయిజ్ మిసైల్. సో ఇది బలిస్టిక్ మిసైల్ అనమాట. సో అగ్ని-1 క్యారీడ్ అవుట్ బై ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఎక్కడంటే ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. సో ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. సో ఒడిశా రాష్ట్రంలో అయితే ఉంటుంది ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్. సో ఒకప్పుడు ఈ ఐలాండ్కి వేరే నేమ్ ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని చెప్పేసి పిలుస్తున్నారు. సో దీని యొక్క పేరేంటి? సో ఈ అబ్దుల్ కలాం ఐలాండ్ యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి వీలర్ ఐలాండ్. సో దీన్ని వీలర్ ఐలాండ్ అని చెప్పేసి ఇంతకుముందు పిలిచేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి అబ్దుల్ కలాం ఐలాండ్ అని చెప్పేసి దానికి పేరు అయితే చేంజ్ చేశారు. ఇది ఒకప్పుడు నేమ్ వచ్చేసి వీలర్ ఐలాండ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది కోస్ట్ వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ టెస్ట్ చేస్తారనమాట. ఎక్కువగా మనకి ఈ క్షిపణులు అనేవి ఎక్కడ కావచ్చు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో సూర్యలంక అని ఒక తీరం ఉంటుంది. సూర్యలంక అనే ప్లేస్లో కూడా మిసైల్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు, తర్వాత మనకి చాందీపూర్ ఒడిశాలో ఇక్కడ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఇదైతే ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్లో చేశారు. ఇది మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్. తర్వాత ఇక్కడ చూడండి, అగ్ని-1 బలిస్టిక్ మిసైల్ ఈజ్ ఏ మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్ హ్యావింగ్ రేంజ్. సో దీని యొక్క రేంజ్ ఎంత అంటే మొత్తం 700 నుంచి 900 కిలోమీటర్లు పరిధి వరకు టార్గెట్ అయితే ఇది హిట్ చేస్తుంది అనమాట. 700 నుంచి 900 వరకు. తర్వాత ఇట్ ఈజ్ ఏ సింగిల్ స్టేజ్ సాలిడ్ ఫ్యూల్ మిసైల్ అనమాట. ఇది సింగిల్ స్టేజ్ సాలిడ్ ఫ్యూల్ మిసైల్స్. మనకి స్టేజెస్ ఉంటాయి కదా, రాకెట్ సైన్స్ ద్వారానే మిసైల్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. సో మనకి రాకెట్లో 3 స్టేజ్ ఉంటాయి కదా, మనకి సాలిడ్ కావచ్చు, ఫ్యూల్ కావచ్చు, క్రయోజెనిక్ అట్లా. ఆ విధంగానే ఇది వచ్చేసి సింగిల్ స్టేజే, అది కూడా సాలిడ్ ఫ్యూల్ అనమాట మిసైల్ సంబంధించింది. తర్వాత ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ న్యూక్లియర్ వార్ హెడ్ విత్ ది ఎస్టిమేట్ పేలోడ్ ఆఫ్ ది 1000 kg. ఇది న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా తీసుకెళ్తుంది, మొత్తం వచ్చేసి 1000 kg వరకు. సో 1000 కిలోల వరకు ఇది వార్ హెడ్ని కూడా తీసుకెళ్తుంది అనమాట ఈ అగ్ని-1 మిసైల్. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది బలిస్టిక్ మిసైల్, మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్. దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చూద్దాం. ఈ అగ్ని-1కి సంబంధించిన ఫ్యాక్ట్స్ కొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ ఫస్ట్ టెస్టిఫైడ్ ఇన్ ది 2002. ఈ అగ్ని మిసైల్స్ని, అగ్ని సిరీస్లో ఉండే మిసైల్స్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు తీసుకొచ్చారంటే 2002 సంవత్సరంలో తీసుకొచ్చారు. సో 2002 ఇయర్స్లో తీసుకొచ్చారు. అప్పటి నుంచి వీటిని ఆ సిరీస్లో ఈ క్షిపణులు అయితే ప్రయోగిస్తూ ఉన్నారు. తర్వాత ఇండియన్ ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఫస్ట్ డిప్లాయిడ్ దిస్ మిసైల్ ఇన్ ది 2007. సో మొట్టమొదటిసారి ఇండియన్ ఆర్మీలోకి ఈ మిసైల్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2007 సంవత్సరంలో తీసుకొచ్చారు. సో టెస్ట్ చేసింది వచ్చేసి 2002, తీసుకొచ్చింది వచ్చేసి 2007లో తీసుకొచ్చారు. తర్వాత ద అగ్ని-1 ఓరియంటెడ్ ఫ్రమ్ ది ఇండియాస్ 1983 ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో IGMDP అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని 1983 సంవత్సరంలో, సో 1983లో తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి అబ్దుల్ కలాం గారు. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే R&D అనమాట. రీసెర్చ్, క్షిపణులకు సంబంధించి మన భారతదేశానికి రక్షణ కోసం మనకు కూడా క్షిపణులు ఉండాలి. మనము పాత రోజుల్లో కాకుండా ప్రతి దేశం, శత్రు దేశాలు ఏమైనా మనమే దాడికి వచ్చినప్పుడు వాటికి ధీటుగా సమాధానం చెప్పాలంటే మన దగ్గర డిఫెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి అబ్దుల్ కలాం గారు ఆలోచించి ఆయన రాకెట్ సైన్స్ ద్వారా మొత్తం వచ్చేసి ఇక్కడ విక్రమ్ సారాభాయ్ మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రాము. సో మనకి రాకెట్ బాయ్స్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా, అందులో చూడండి హోమీ జహంగీర్ బాబా, అబ్దుల్ కలాము, తర్వాత విక్రమ్ సారాభాయ్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు చేసినటువంటి ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా అబ్దుల్ కలాం గారు ఈ IGMDP అనే దాన్ని తీసుకొచ్చారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని 1980 తీసుకొచ్చి దాని ద్వారా 5 మిసైల్స్ని అయితే ఫస్ట్ తయారు చేశారనమాట. అందులో మొట్టమొదటి వచ్చేసి పృథ్వీ మిసైల్ ఫస్ట్ది. తర్వాత త్రిశూల్ కావచ్చు, ఆకాశ్, నాగు, అగ్ని ఇలా తీసుకొచ్చారు. అందులో ఈ అగ్ని కూడా ఉందన్నమాట. తర్వాత ఈ అది ఉంది కదా మనకి IGMDP అనేది, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో పనిచేస్తూ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పనిచేస్తుంది ప్రోగ్రాంలో. సో మేనేజ్డ్ బై DRDO. సో మొత్తం కూడా మనకి క్షిపణులు ఇవన్నీ తయారు చేసేదంటే DRDO తయారు చేస్తూ ఉంటుంది అండర్ ది IGMDP ప్రోగ్రాము. ఇదంతా ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మనకి రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ కింద వస్తుందన్నమాట. ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఈ IGMDP మెయిన్ ఫౌండర్ ఎవరంటే, అంటే దాన్ని ఇన్వెంట్ చేసినటువంటి టెక్నాలజీని, మిసైల్ టెక్నాలజీని భారతదేశంలో డెవలప్ చేసినారంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు, మన ఫార్మర్ ప్రెసిడెంట్ కూడా ఆయన. సో కాబట్టి ఇవైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఈ IGMDP ద్వారా మొట్టమొదటిసారి తయారు చేసిన మిసైల్ వచ్చేసి పృథ్వీ. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి రిమైనింగ్. సో పృథ్వీ మిసైల్ వచ్చేసి ఫస్ట్ది. తర్వాత అవే కాకుండా మనకి త్రిశూల్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి త్రిశూలు, ఆకాశు, సో ఆకాశు, తర్వాత అగ్ని,
ఫైనల్గా వచ్చేసి నాగ్. సో ఇవన్నీ కూడా ఇక్కడ నేను కోట్ చేసిన మిసైల్స్ అన్నీ కూడా ఈ IGMDP ద్వారా తయారు చేశారనమాట. మొత్తం 5 మిసైల్స్ తీసుకొచ్చారు. అందులో ఫస్ట్ది పృథ్వీ, తర్వాత త్రిశూలు, ఆకాశు, అగ్ని, నాగు ఇలా తీసుకొచ్చారనమాట ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో ఇదైతే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి పుకుట్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట. సో ఒక ప్రాజెక్ట్కి అయితే సంబంధించింది. ఇది నేపాల్కి ఇండియాకి సంబంధించిన డిప్లొమాటిక్ రిలేషన్స్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఇందులో వచ్చేసి ఏంటంటే సో పుకుటు కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. సో రీసెంట్లీ ఎన్హెచ్పిసి అంటే ఏంటి, నేషనల్ హైడ్రోలాజికల్ పవర్ కార్పొరేషన్. సో మనకి పవర్, నీటి ద్వారా పవర్ తయారుగా దానికి సంబంధించిన మెయిన్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఇదే అనమాట. సో అండ్ విద్యుత్ ఉత్పాదన్ కంపెనీ లిమిటెడ్. సో నేపాల్ సైన్డ్ అండ్ MAU ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది పుకుట్ కర్నాలి హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు. మొత్తం ఇది వచ్చేసి 480 మెగావాట్స్ అనమాట. ఇది ఏ దేశంలో ఉంది అంటే నేపాల్లో ఉంది. సో నేపాల్ దేశంలో ఈ ప్రాజెక్ట్ని మన ఇండియాకి సంబంధించినటువంటి NHPC కావచ్చు, నెక్స్ట్ అలానే నేపాల్కి సంబంధించినటువంటి మిగతా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా విద్యుత్ ఉత్పాదన కంపెనీ లిమిటెడ్ వాళ్ళు మొత్తం నేపాల్తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేసుకుంది ఇండియా. సో మేము మీకు ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. సో కాబట్టి అది. సో ఇది ఎక్కడుందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది కాలికోట్ డిస్టిక్. సో నేపాల్లోని కాలికోట్ డిస్టిక్లో ఉంటుందన్నమాట. సో కర్నాలి ప్రొవిన్స్ అంటే స్టేట్ అని, మన ఇండియాలో ప్రొవిన్స్ అంటారు, ఇండియాలో స్టేట్ అంటారు, పాకిస్తాన్, చైనా, నేపాల్లో ప్రొవిన్స్ అంటారు అనమాట. సో కాబట్టి ఇది కర్నాలి ప్రొవిన్స్లోని కాలికోట్ డిస్టిక్లో ఉందన్నమాట ఈ ప్రాజెక్టు. తర్వాత ద ప్రాజెక్ట్ విల్ యూజ్ ది ఫ్లో ఫ్రమ్ ది కర్నాలి రివర్. సో ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయంటే కర్నాలి రివర్ అనమాట. సో నేపాల్ ఉన్నటువంటి కర్నాలి రివర్ మీద వచ్చే వాటర్ ద్వారా పవర్ జనరేషన్ అనేది చేస్తున్నారు. పవర్ జనరేషన్ అండ్ జనరేటెడ్ పవర్ విల్ బి ఫెడ్ ఇన్ టు ది ఇంటిగ్రేటెడ్ పవర్ సిస్టమ్ నేపాల్. సో మొత్తం ఈ కర్నాలి రివర్ మీద ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించి దాని నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి నేపాల్కి విద్యుత్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో మన ఇండియా అనేది నేపాల్కే కాకుండా భూటాన్, నేపాల్ కూడా మనం విద్యుత్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇండియా అనేది విద్యుత్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళకి మనం డ్యామ్స్ కూడా నిర్మిస్తూ ఉన్నాం. సో ఆయిల్ రిఫైనరీ, మంగోలియా దేశంలో మొట్టమొదటి ఆయిల్ రిఫైనరీ కూడా మనమే నిర్మిస్తున్నాం, భారతదేశమే. ఇంతకుముందు రష్యా నుంచి వాళ్ళు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మొత్తం మనం ఫస్ట్ మంగోలియాకి సంబంధించిన ఫస్ట్ రిఫైనరీని ఇండియానే బిల్డ్ చేస్తుంది అనమాట. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అయితే చూసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకు వార్తల్లో ఉన్నారనేది ఇక్కడ చూద్దాం. సో సెలబ్రేషన్స్ మేకింగ్ ది 350th యానివర్సరీ. సో ఇది 350 వార్షికోత్సవం. దేనికంటే కరోనేషన్. సో కరోనేషన్ ఆఫ్ ది ఛత్రపతి శివాజీ మహారాజ్ రీసెంట్లీ బిగాన్ ఎట్ ది రాయ్గఢ్ పోర్ట్ ఇన్ ది మహారాష్ట్ర. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు రాజుగా పట్టాభిషేకం, కరోనేషన్ అంటే పట్టాభిషేకం చేసి మొత్తం 2023 సంవత్సరానికి 350 సంవత్సరాలు అయితే అయిందనమాట. సో ఆయన ఎప్పుడు పట్టాభిషేకం చేశారంటే సో 1674. సో 1674 సంవత్సరాలు చేశారు. సో అప్పటి నుంచి మొత్తం 350 సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని జరుపుకుంటూ ఉన్నారనమాట. సో మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే నిన్నటికి June 2కి 350 సంవత్సరాలు అయితే అయింది. సో పట్టాభిషేకం జరిగింది June 6th. సో June 6th 1674లో జరిగింది. ఆయన పుట్టింది 1630 అనమాట. సో ఇట్లా తర్వాత ఇక్కడ ఎక్కడ జరిగిందంటే రాయ్గఢ్లో జరుగుతుంది. ఛత్రపతి శివాజీ గారికి పట్టాభిషేకం అనేది రాయ్గఢ్ పోర్ట్లో జరుగుతుంది. దాన్ని ఆయన మరాఠా ఎంపైర్ క్యాపిటల్ కూడా చెప్తాడు. క్యాపిటల్ సిటీ కూడా అదే అనమాట రాయ్గఢ్ పోర్టు. చాలా స్ట్రాంగ్ పోర్ట్ అది. దక్కన్ ప్లాటూ మొత్తం మీద దక్కన్ పీఠంలో ఉన్నటువంటి అన్ని కోటల్లో కల్లా చాలా స్ట్రాంగెస్ట్ పోర్ట్ ఏదైనా ఉందా అంటే అది ఇదే అనమాట. సో కోట తర్వాత ఇట్ ఈస్ ఏ హిల్ ఫోర్ట్ సిచ్యువేట్ ఆన్ ది రాయ్గఢ్ డిస్ట్రిక్ట్ ఇన్ ది మహారాష్ట్ర. సో ఇది ఒక పెద్ద, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక పెద్ద కొండ మీద నిర్మించారనమాట. ఇప్పుడు టూరిస్టులు కూడా దాని మీదకి ఎక్కి ఫొటోస్ తీసుకోవడం కానీ ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు కదా, ఒక పెద్ద పర్వతం మనకి మౌంటైన్ రేంజెస్ మీద దాన్ని అయితే నిర్మించారనమాట. సో అది ఎక్కడ నిర్మించారా అంటే సిచ్యువేటెడ్ ఇన్ ది సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్. సహ్యాద్రి అంటే ఏంటంటే వెస్టర్న్ ఘాట్సే. మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్ని సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్ అని పిలుస్తారు. సో లోకల్ నేమ్ అనమాట అది. వెస్టర్న్ ఘాట్స్ని సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్ అని పిలుస్తారు. కాబట్టి అక్కడ దాని మీద అయితే ఈ రాయ్గఢ్ పోర్ట్ అయితే నిర్మించారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఎవర్ పోర్ట్రస్ ఆఫ్ ది దక్కన్ ప్లాటూ అండ్ ఆల్సో నోన్ యాజ్ ది జిబ్రాల్టర్. సో జిబ్రాల్టర్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. సో దేన్ని, ఈ రాయ్గఢ్ పోర్టుని, దక్కన్ ప్లాటూలో ఉండే రాయ్గఢ్ పోర్ట్ని జిబ్రాల్టర్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. మనకి శివాజీ మహారాజ్ గారు గెరిల్లా వార్ఫేర్లో చాలా ఫేమస్. అందువల్ల ఆయన్ని మౌంటైన్ ర్యాట్ అంటారు అనమాట. సో మౌంటైన్ ర్యాట్ అని కూడా పిలుస్తారు. గెరిల్లా వార్ఫేర్ అంటే కొండల మీద ఫారెస్ట్లో పొంచి ఉండి శత్రువుల మీద దాడి చేస్తారనమాట. సో దాంట్లో చాలా వరకు ప్రావీణ్యులు అనమాట మరాఠా ఎంపైర్లో. కాబట్టి ఈ పట్టాభిషేకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పరంగా ఇలాంటివి అడుగుతూ ఉంటారు. తర్వాత వచ్చేసి హిగ్స్ బోసన్ అని చెప్పేసి ఒక అంశం అనేది వార్తల్లో ఉంది.
అసలు హిగ్స్ బోసాన్ అంటే ఏంటో చూద్దాం. హిగ్స్ బోసాన్ అనేది మనకి యూనివర్స్ అనేది ఎలా ఏర్పడింది, ఎలా పుట్టింది, పుట్టుపూర్వతలు మొత్తం కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అందువల్ల యూరోప్లో వచ్చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్కి వాళ్ళందరూ పూనుకున్నారు ఇంతకుముందు. అదే ఏంటంటే చూద్దాం. సో ద యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ది న్యూక్లియర్ రీసెర్చ్, సెర్న్ అని అంటారు. సో యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ది న్యూక్లియర్ రీసెర్చ్, సెర్న్ అంటారు దాన్ని. విచ్ హోస్ట్ ది లార్జ్ హ్యాడ్రాన్ కొల్లర్, LHC అంటారు, లార్జ్ హ్యాడ్రాన్ కొల్లర్, recently announced that the scientists at the organization found the first evidence of the rare process by the Higgs boson decay into the jet boson and A proton. సో ఇక్కడ చూడండి, జెట్ బోసాన్, ఏ ప్రోటాన్ అంటే డికే అంటే ఏంటి, అంతరించిపోవడం. సో హిగ్స్ బోసాన్ అనేది అంతరించిపోతుంది అని ఒక ఎలిమెంట్ అనమాట, స్పేస్లో ఉండే ఒక ఎలిమెంటు. హిగ్స్ బోసాన్ ఏమని పిలుస్తారంటే దైవ కణం అంటారు. దైవ కణం అంటే దాని నుంచే విశ్వం అంతా పుట్టింది అని చెప్పేసి సైంటిస్టులు నమ్ముతున్నారు అనమాట. ఆ విశ్వంలో మనకి బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది కదా, బిగ్ బ్యాంగ్ థియరీలో విస్ఫోటనం చెంది మన గెలాక్సీ, ఈ స్పేస్ అంతా కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉందన్నమాట. ఎక్స్టెండ్ అవుతూ ఉంది కాబట్టి దాన్ని దైవ కణం అంటారు. అక్కడి నుంచే ఇది పుట్టిందని చెప్పేసి పిలుస్తుంటారు. హిగ్స్ బోసాన్ పిలుస్తారు. సో హిగ్స్ బోసాన్కి మనకి సంబంధించి ఆయన నేమ్ అనమాట, ఒక నేమ్ అయితే పెట్టారు. తర్వాత హిగ్స్ బోసాన్ ప్లేస్ such a fundamental role in the subatomaic physics that is something referred to as the God particle. సో నేను చెప్పాను కదా, దైవ కణం అంటారని చెప్పేసి గాడ్ పార్టికల్ని పిలుస్తారు. ఎందుకంటే మన విశ్వం అంతా కూడా దాని నుంచే పుట్టుకొచ్చింది కాబట్టి, అప్పుడు విశ్వం ఏర్పడినప్పుడు ఈ హిగ్స్ బోసాన్ ఎలిమెంట్స్ అనేవి ఏర్పడ్డాయి కాబట్టి దాన్ని దైవ కణం అని చెప్పేసి పిలుస్తారు. సో ఇట్ వాజ్ ప్రపోజ్డ్ ఇన్ 1964 బై ది పీటర్ హిగ్స్. దీన్ని పీటర్ హిగ్స్ అనే అతను రెఫర్ చేస్తారనమాట. అందువల్ల అతని పేరు మీద హిగ్స్ అని పెడతారు. బోస్ అని ఎందుకు పెడతారంటే, మనకి సత్యేంద్రనాథ్ బోస్ అని చెప్పేసి ఇండియా తరపున ఒక ఆయన ఉంటాడనమాట. సో ఒక ఆయన ఉంటారు, ఆ బోస్ ఆయన దాని మీద ప్రయోగం చేస్తారనమాట, దీని మీద ప్రయోగం చేస్తారు. అందుకని దాన్ని హిగ్స్ బోస్ అని పేరు పెడతారనమాట. అర్థమైంది కదా. సో ఇది దీనికి సంబంధించింది. హిగ్స్ బోస్ అని ఏమని పిలుస్తారంటే, చాలా ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ పరంగా గాడ్ పార్టికల్ అని పిలుస్తారు. సో గాడ్ పార్టికల్ అంటే దైవ కణం అని. సో గాడ్ పార్టికల్ అంటే ఏంటంటే దైవ కణం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది స్పేస్ మొత్తం కూడా దానికి సంబంధించింది. ఇప్పుడు ఈ లార్జ్ హెడ్రాన్ కొలిడర్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఒకప్పుడు విశ్వం అనేది ఏ విధంగా ఏర్పడిందో తెలుసుకోవడానికి వీళ్ళు ప్రయోగం అయితే చేస్తున్నారనమాట. వీళ్ళు ప్రయోగం చేసే క్రమంలో ఈ హిగ్స్ బోసాన్ అనేది కూడా డికే అవుతుంది, చనిపోతుంది, అంటే అది అంతరించిపోతుంది అని చెప్పేసి చెప్పాడు అనమాట దానికి సంబంధించి. అందువల్ల ఇది వార్తల్లో ఉంది, దీని గురించి చూసుకోండి. సో ఇంకా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చూడండి. సో ద పార్టికల్ వాజ్ ఫైనల్లీ డిస్కవర్డ్ ఇన్ ది July 4th, 2012 బై ది రీసెర్చర్స్ అట్ ది లార్జ్ హెడ్ కొలిడర్. సో ఈ LHC ద్వారా జూలై 4th 2012 సంవత్సరంలో కనిపెట్టారు వీళ్ళైతే. ఈ యూరోప్ ద్వారా చేసినటువంటి ప్రయోగంలో వీళ్ళైతే కనిపెట్టారు. తర్వాత ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పార్టికల్ యాక్సలరేటర్. సో ప్రపంచంలో మనకి అంటే బిగ్ బ్యాంగ్ థియరీలో చేశారు కాబట్టి, సో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్ కూడా మనకి ఇదే అనమాట. విశ్వంలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏదన్నా మనకి బిగ్ బ్యాంగ్ థియరీ జరిగినప్పుడు వచ్చింది కదా, అందువల్ల వచ్చింది కాబట్టి ఇది మోస్ట్ పవర్ఫుల్, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పార్టికల్ అండ్ యాక్సలరేటర్ కూడా దీన్నే రెఫర్ చేస్తారు, దీన్ని హిగ్స్ బోసాన్ని. సో దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది, ఇది యూరోపియన్లో చేస్తున్నారు కదా, దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఉందంటే నియర్ జెనీవా. సో జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. సో బోర్డర్ ఆఫ్ ది ఫ్రాన్స్ అండ్ స్విట్జర్లాండ్. సో జెనీవా స్విట్జర్లాండ్, ఫ్రాన్స్కి బోర్డర్ ఉన్నటువంటి స్విట్జర్లాండ్లో దీని మీద అయితే LHC అనేది ప్రయోగాలు అయితే చేస్తున్నారు అనమాట. సో లొకేషన్ వచ్చేసి ఇది. తర్వాత ద LHC కెన్ రీప్రొడ్యూస్ కండిషన్స్ దట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ సో బిలియన్త్ ఆఫ్ ది సెకండ్స్ ఆఫ్ ది బిగ్ బ్యాంగ్. సో మొత్తం కూడా ఇదంతా కూడా బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించింది అనమాట. బిగ్ బ్యాంగ్ థియరీలో ఏ విధంగా విశ్వం అనేది పుట్టింది, దానికి పుట్టుపుడతలు తెలుసుకోవడం కోసమే ఈ LHC ప్రయోగాన్ని యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట. ఇదైతే దీనికి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ క్లారిటీగా జనరల్ సైన్స్ పరంగా అవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా హిగ్స్ బోసాన్ సంబంధించిన ఈ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ప్రగతి మైదాన్. సో ప్రగతి మైదాన్ అనేది వార్తల్లో ఉంది. ఇది ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. సో రీసెంట్లీ అథారిటీస్ ఇన్ ఢిల్లీ రీసెంట్లీ డెమాలిష్డ్ సెవరల్ శాంటీస్ నియర్ ది సెంట్రల్ ఢిల్లీ ప్రగతి మైదాన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్. సో రీసెంట్గా ప్రగతి మైదాన్ చుట్టూ కొన్ని కబ్జా ఏరియాస్ ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ జరిగిన ఏరియాస్ ఉన్నటువంటి ఈ కట్టడాలన్నీ కూడా డెమాలిష్ చేశారనమాట. సో పడగొట్టేశారు, ఎందుకంటే ప్రగతి మైదానికి అది హాని చేసే విధంగా ఉన్నాయి కాబట్టి. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. అసలు ప్రగతి మైదాన్ అంటే ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ సెంటర్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలోనే ఎగ్జిబిషన్ సెంటర్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఇదే ప్రగతి మైదాన్ అనమాట. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్
సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ ఏరియా అనమాట, ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఇది. సో ఇది ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఆన్ ది 3rd November 1972 బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. సో దీన్ని నవంబర్ 3వ తేదీ 1972 సంవత్సరంలో అప్పటి ప్రైమ్ మినిస్టరు ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేట్ అయితే చేస్తారనమాట. సో ప్రగతి మైదానం చాలా బాగుంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జిబిషన్స్ అన్ని పెడుతూ ఉంటారు. సో నేను కూడా ఎంతమంది ఒకసారి అటెండ్ అయ్యాను. సో ఒక ఈవీ కంపెనీ ద్వారా అటెండ్ అయ్యాను నేను. చాలా పెద్ద మైదానం అనమాట అది. సో అక్కడ ఇంటర్నేషనల్ నేను అటెండ్ అయినప్పుడు చాలా దేశాల నుంచి వాళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా తీసుకొచ్చారనమాట. చైనా నుంచి, సౌత్ కొరియా నుంచి, అట్లా జపాన్ నుంచి చాలా వచ్చాయన్నమాట. చాలా అట్రాక్టివ్గా ఉన్నది. సో మీకు ఎప్పుడైనా టైం ఉంటే అక్కడ ట్రేడ్ ఎక్స్పో జరుగుతూ ఉంటుంది, వెళ్ళండి, చాలా బాగుంటుంది. విజిటర్స్ లాగా వెళ్ళొచ్చు అనమాట. విజిటర్ పాస్ ఉంటే సో మీకు తెలిసిన కంపెనీ వాళ్ళ ద్వారా విజిటర్స్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. సో చాలా కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. సో అవి టెక్స్టైల్కి సంబంధించిన అయితేనేమి, ఆటోమొబైల్కి సంబంధించిన అయితే అన్నీ కూడా ఈ ప్రగతి మైదానంలో చేస్తూ ఉంటారు. సో ఇది న్యూఢిల్లీలో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ద ఫస్ట్ షో విచ్ టుక్ ప్లేస్ ఇయర్ వాజ్ ది ఏషియా 72 ట్రేడ్ షో అని చెప్పేసి ఒకటి జరిగిందనమాట. అంటే ప్రగతి మైదానంలో జరిగిన మొట్టమొదటి షో ఏదంటే ఏషియా 72 ట్రేడ్ షో టు సెలబ్రేట్ 25 years. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 25 years అయిన తర్వాత దీన్ని మొట్టమొదటిసారి ప్రగతి మైదానంలో అయితే పెట్టారనమాట. అప్పుడు 1972 ఆ టైంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. తర్వాత ఇట్ ఈస్ ఓన్డ్, ఆపరేటెడ్ అండ్ కంట్రోల్డ్, మేనేజ్డ్ బై ది సో ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్. సో ఐటీపీఓ ఉంటుంది, ఇండియాకి సంబంధించిన ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది మొత్తం ఈ ప్రగతి మైదాన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో ట్రేడ్ ప్రమోషన్ ఏజెన్సీ అనేది దేనికి సంబంధించిన అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఐటీపీఓ ఈ ప్రగతి మైదానికి సంబంధించిన మొత్తం కూడా మేనేజ్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇటు హోస్ట్ ఓవర్ ది 70 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ యాన్యువల్లీ విత్ ది లార్జెస్ట్ బీయింగ్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అనమాట. సో మొత్తం మనకి ఇయర్లీ మొత్తం 70 వరకు కూడా ఎగ్జిబిషన్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అది డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, ఈ ప్రగతి మైదానంలో అయితే జరుగుతూ ఉంటాయి. ఇది ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా, జాగ్రఫీ పరంగా చూసుకోండి. ఇదంతా ఎకనమీ పరంగా కూడా ప్రగతి మైదానాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి ట్రేడ్ ఎక్స్పో ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్లో ఉంటాయి, అవన్నీ కూడా నోట్ చేసుకోండి. సో ఇవి వచ్చేసి మనకి కంప్లీట్గా ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు నేను న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఫాలో అవుతుండండి. మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్కి ఇవి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.